అంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కూడా అవినీతికి పాల్పడ్డది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒకానొకప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి పైన కక్షపూరితంగానే నేను ఈ రోజు ఈ ఈ సీటును అధిష్టానం నేను పొందాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పారు. మరి అదే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పుడు ఆయన కోరిక నెరవేరింది అనుకోవచ్చా? కేసీఆర్ గారి మీద కక్షపూరితంగా కాదు, కేసీఆర్ గారు చేస్తున్న తప్పులను నేను ప్రశ్నిస్తున్నందుకు నన్ను జైల్లో పెట్టిండు. సెంచరగూడ జైల్లో 13 రోజుల పాటు ఏదైతే తీవ్రవాదులు కావచ్చు, నక్సలైట్ ఉండేటువంటి క్రిటికల్ జైల్లో పెట్టిండు, చర్లపల్లి జైలు అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడాడు. జనవాడ పాము సంబంధించి 50 రూపాయల పెట్టి కేసు, అది 50 రూపాయల ఫైన్ తో పోవాల్సిన కేసుని 13 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టిండని చెప్పి చాలా స్పష్టంగా. అదే కాకుండా అంతకుముందు తన కూతురు మ్యారేజ్ కూడా పోకుండా ఏకంగా జైల్లో చాలా రోజుల పాటు నిర్బంధించాడు. నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 50-60 రోజుల పాటు జైల్లో ఉన్నా. నా మీద అత్యధిక కేసులు పెట్టిండు కేసీఆర్ గారు. కాబట్టి ఎందుకు కేసీఆర్ గారు కేసులు పెట్టినంటే ఆనాడు ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించినందుకు నా మీద అక్రమ కేసులు పెట్టిండని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నాను. ఆ అక్రమ కేసులు పెట్టినందుకు కావచ్చు, ప్రతిసారి ప్రశ్నించే క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు గద్దెదించాలని చెప్పేసి భావించి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద పోరాటం చేసినందుకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కుర్చీ అప్పయ్యారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. తను మాట్లాడేది కుట్రపూరితంగానో లేదు అక్రమంగా ముఖ్యమంత్రి కాలే కదా, సక్రమ మార్గంలో ప్రజలు ఎన్నుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పార్టీలనే నిర్వీర్యం చేసుడు. టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, సిపిఐ, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను దాదాపు చాలా మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండు. వాళ్ళలాగా మేము చేస్తలేము. తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో 17 గంటల పాటు అసెంబ్లీ నిర్వహించే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజా సమస్యల మీద అందరూ మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కూడా ఎక్కడ యూట్యూబ్ ఛానల్ మీద కావచ్చు, టీవీ ఛానల్ మీద కావచ్చు, మీడియా మీద ఆంక్షలు, ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో అవకాశం ఇస్తుంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మీరు ప్రజా సమస్యలు మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పిన సిద్ధంగా ఉంటే అనవసరంగా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మీద తీసుకుపోయే ప్రయత్నం కేటీఆర్ గారు, హరీష్ గారు చేస్తూ కేసీఆర్ గారు ఏమో ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరి మీదైనా పోరాటం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్థితించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు ముఖ్యంగానైతే మరి కవిత గారు అయితే రాజీనామా, ఇటు పార్టీకి రాజీనామా చేశారు, పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలా, కల్వకుంట్ల కుటుంబంలో పంపకాల్లో వచ్చినటువంటి విభేదాలు. అదేగా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేం కాబట్టి, కల్వకుంట్ల కవిత గారు అడ్డుకుంటది కాబట్టి తనను తప్పించాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు తప్పించే కనపడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే గతంలో 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసారు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. తను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతూ ఉంది కాబట్టి, నన్ను అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంది కాబట్టి, తను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీ పొత్తు అనేది కుదరదు కాబట్టి ఖచ్చితంగా తను ఎప్పుడో జరగాల్సినట్టు దాన్ని ఇప్పుడే ఈ అదును చూసి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి పంపించడం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని తప్పించడం, తర్వాత హరీష్ రావు గారు మచ్చి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడో ఒకసారి హరీష్ రావు గారిని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఫస్ట్ కేటీఆర్ గారు ఎక్కువ పెట్టారు, తర్వాత తను యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఏకంగా హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద, అంటే కల్వకుంట్ల కుటుంబం మొత్తం అవినీతి పాల్పడడం చాలా స్పష్టం. ఎందుకంటే తను లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు గారు కావచ్చు, కాళేశ్వరంలో కేసీఆర్ గారు కావచ్చు, అంతా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా అవినీతి పాల్పడ్డ మాట వాస్తవం నిర్ధారణ అయిపోయింది. కాబట్టి తెలంగాణ సమాజానికి వాళ్ళు చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఆ ప్రశ్నలకని కూడా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పారు. ఎందుకంటే కవిత గారే చెప్పారు కదా నిన్న ప్రెస్ మీట్ లో కూడా, హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసే నా మీద కుట్ర పన్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్ లో కూడా ప్రయాణించారు. ఆ తర్వాత నుంచే నా మీద ప్రయోగాలు మొదలైనవి కూడా, నాకు కుట్రలు పన్నుతున్నారని నాకు అర్థమైపోయింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కనుక ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. అనవసరంగా బటగాచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టం నిన్ననే మాట్లాడి నారాయణపేట సభలో చాలా ఇప్పటివరకు ఎవరు స్పందించారు. ఇంకా హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, రఘునందన్ రావు గారు ఒక్కరు మాట్లాడారు. అదేవిధంగా ఈటరాజేంద్ర గారు స్పందించలేదు. చాలా మందికి ముడిపడి ఉంది ఈ అంశం. కల్వకుంట్ల కవిత గారు నిన్న మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రశ్నలు చాలా మిగిలే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టం, నేను ప్రజల ముందు ఉండి ప్రజలు ముందు తీసుకు ప్రయత్నం కావచ్చు, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఎవరెనుక ఉండి నడపాల్సిన కర్మ మాకు పట్టలేదు, వాళ్ళ కుటుంబంలో విచ్ఛిన్నించాల్సిన అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడు. రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఏది బాధ్యత అది చేసే వాళ్ళం కాదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి కుట్రలు తావు చేసింది, కుట్రలు పనేది వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రజాప్రభుత్వం
ప్రజల ప్రయోజనార్థం కావచ్చు, ప్రజలు బాగుండాలి, అందరూ సమిష్టిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా కోరుకుంటలేదు. వాళ్ళు ప్రజా సమస్య మీద మాట్లాడాలి, ఆ సమస్యలు కాంగ్రెస్ పార్టీ పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది తప్ప వాళ్ళలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మొదల్లోనే కూల్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చే ప్రయత్నం ఏం చేయలేదు. వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ మంచిగా ఉండాలి, అందులో కాంగ్రెస్ పార్టీ బాగుంటారు, ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ జరిగినటువంటి అన్యాయాన్ని పూడ్చే ప్రయత్నాలు భాగంగా 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ లక్ష్యాలు నెరవేరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ విధ్వంసం చేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు, ఆ పాపాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకు చుట్టుకుంటా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు బాధ ఏందో తెలుస్తూ ఉంది. ఆనాటి ఒక్కరిని కాదు ఇదిగానుగా చాలా కోదండరామ్ గారు అరెస్ట్ చేశారు, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు, తెలంగాణ ఉద్యమకారులు అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెట్టారు. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయశాంతి గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఆలయ నరేంద్ర గారు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, ఆచార్య కుండలక్ష్మణ్ బాబు గారు కావచ్చు, చాలా మందిని బీఆర్ఎస్ పార్టీ రవీంద్ర నాయక్ గారు కావచ్చు, ఏ చంద్రశేఖర్ గారు కావచ్చు, వాళ్ళ చిట్ట చాలా ఉన్నది. వాళ్ళందరి పాపాలు ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని చుట్టుకున్నాయి. కాబట్టి కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వచ్చినాయి. ఏకంగా పార్టీ నుంచి కల్వకుంట్ల గారు కవిత గారిని పంపించే పరిస్థితి వచ్చిందనే వాళ్ళ పార్టీలో ముసలం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ కాళేశ్వరాన్ని మించినది స్కామ్, పెద్ద స్కామ్ ఫోన్ ట్యాపింగ్. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఈ కేసు ఒక 20 నెలలుగా కొనసాగుతూనే ఉంది. అలా ఒకరి తర్వాత ఒకరిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తూనే ఉన్నారు. కానీ మెయిన్ సూత్రధారులు ఎవరు అంటూ ఇప్పటి వరకు బయటికి రాలేదు. అలాంటిది నిన్న కల్వకుంట్ల కవిత గారు మరి సభాముఖంగా కూడా మీడియా ముఖంగా ఆమె చెప్పడం జరిగింది. దీనికి కారణం సంతోష్ రావు అండ్ ఇటు హరీష్ రావు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా తీసుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఇక్కడ దయచేసి ప్రభుత్వం సిట్టు విచారణ జరుగుతాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు విచారణ జరుగుతాం. సిట్టుకు నేనే కల్వకుంట్ల కవిత గారు తను నిన్న మాట్లాడిన మాటలు నిజమైతే ఖచ్చితంగా సిట్టుకు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఏకంగా కేటీఆర్ సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసులో సబార్డినేట్స్ వాళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేశారని, మా ఆఫీసులో పనిచేసే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి చాలా స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి తన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నా కూడా, తను ఏమైనా వాంగ్మూలం ఇవ్వదలిసినా కూడా సిట్టు దగ్గరికి వెళ్ళి వాంగ్మూలం ఇస్తే దాని మీద కూడా సిట్టు విచారణ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదే కాకుండా సిబిఐ కూడా ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి పాల్పడి హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు చెప్పినప్పుడు దాని మీద కూడా సిబిఐకి ఆల్రెడీ ఇచ్చింది. సిబిఐ కూడా తను వాంగ్మూలం ఇస్తే దాని మీద కూడా సిబిఐ వాళ్ళు విచారణ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలు సమర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆధారాలను సిబిఐ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న కల్వకుంట్ల కవిత గారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దిశ కూడా విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోవడానికి సిద్ధంగా ఉంది. హరీష్ రావు గారి మీద కంప్లైంట్ ఇస్తే మేమేదో విచారణ చేయలేదు అని చెప్పే విధంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడతాం. ఏదైనా హరీష్ రావు గారు అవినీతిలో ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలు సమర్పిస్తే అవన్నీ కూడా సిబిఐ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇష్యూలను డైవర్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు కావచ్చు, ఆస్తుల పంపకాలు కావచ్చు, అదేవిధంగా నగదు పంపకాలు కావచ్చు, లేదు పవర్ షేరింగ్లో కావచ్చు, పార్టీని ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు కావాలా, లేకపోతే కేసీఆర్ గారు తదనంతరం ఎవరు పార్టీని ముందు తీసుకోవాలనే పంచాయతీల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు పంచాయతీలు పెట్టుకునేలాగా మరి సీఎం గారే ఇట్లా గెలిచి రచ్చగెలవాలి. చెల్లెని సర్ది చెప్పలేనోడు కేటీఆర్ గారు, కూతుర్ని సర్ది చెప్పలేనోడు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని వాళ్ళు ఏ విధంగా ఆనాడు పాలించారో తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి, ఇంట్లోనే గెలవలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో అంతర్మంతరం కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో మీరు అట్లా అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలం మాత్రమే పార్టీకి అనుగుణంగా, పార్టీ కట్టుబాట్లకు అనుగుణంగా కవిత గారు అలా తను ఒక అడుగు ముందుకేయకుండా ఆమె ఉన్నారు గమన. కానీ ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చేసింది ఆమెకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి కవితనే గట్టి పోటీ, ఇంకా రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది అంటున్నారు. దీనికి మీరందరూ ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ పార్టీ బలైన పడితే ఎవరు లాభం జరిగింది? భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. మొన్న 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 20% ఓట్లు భారతీయ జనతా పార్టీకి పోయినాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి రాలే కదా. మా ఓట్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంత ఉన్నాయో ఎంపీ ఎలక్షన్లకు వస్తాక 0.5% పెరిగి తెలంగాణ రాష్ట్రం మా సంఖ్య పెరిగింది. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు గట్టిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 16 ఎంపీలు గెలిచేది. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారికి ఒప్పందం, భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ లాభం జరగలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలహీనపరచడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే మేలేం లేదు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లోపాయకారికి ఒప్పందం కావచ్చు, వాళ్ళ కుటుంబంలో తగాదాలు కావచ్చు, అవన్నీ కూడా
గతంలో భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే భవిష్యత్తులో భారతీయ జనతా ఉపయోగపడుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అదే భారతీయ జనతా పార్టీ కావచ్చు, భవిష్యత్తులో కలిసి పోటీ చేసే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు ఉంటే అది సాధ్యం కాదు కాబట్టి ఆమెను పంపించే ప్రయత్నం వారే చేసుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులంతా కలిసి కేసీఆర్ గారు ఇది కరెక్ట్ టైం అని చెప్పి భావించినట్టు కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేసి కనపడతా ఉంది. అందుకే మరి కవిత గారే సీఎం గారికి గట్టి పోటీ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పోటీ అయినా గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.